అవకాశాలు అన్ని వేళలా రావు, అందిపుచ్చుకోవాలి. అలా అందిపుచ్చుకున్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. అందిపుచ్చుకున్నాక అహంకారం దరిచారనీయలేదు, బాధ్యతగానే ఉన్నాడు, పర్ఫెక్ట్గానే మాట్లాడుతున్నాడు, అసెంబ్లీలో చక్కటి ఉపన్యాసాలు ఇస్తున్నాడు. ఏదైతే విద్యుత్ మీద తాజాగా జరిగినటువంటి చర్చలో చాలా బాధ్యతాయుతంగా మాట్లాడాడు. జగదీష్ రెడ్డి అటాక్ని కోమటిరెడ్డి మీద పెట్టినటువంటి సందర్భంలో కోమటిరెడ్డికి ఎక్స్ప్లెయిన్ చేసే విధానం అంత ఇది ఉండదు. బాగా ధనంలో నుంచి తిరిగినటువంటి వ్యక్తి, తనకి మాట్లాడేటువంటి తీరు ఏదో పెద్ద మనిషిలా కూర్చోబెట్టి మాట్లాడగలడు, కానీ అతని మాట వినేవాళ్ళు ఉంటే వినేటట్టు మాట్లాడగలడు, కానీ అగ్రెసివ్గా అవతల వాళ్ళకి ఆన్సర్ చేసేటువంటి దాంట్లో కొంత అతని దగ్గర ఇది ఉంది. ఆయన దగ్గర మంచోడే, కానీ సమస్య అది ఉంటుంది. రేవంత్ రెడ్డి ఆ గ్యాప్ని వెంటనే కోమటిరెడ్డికి రేవంత్ రెడ్డికి వాస్తవంగా పడేది కాదు అంతకుముందు. అట్లాంటి కోమటిరెడ్డిని జగదీష్ రెడ్డి కార్నర్ చేస్తుంటే చాలా బాధ్యతాయుతంగా తన సహచరుణ్ణి కాపాడుకొస్తూ, సేమ్ టైం ఏదైతే జగదీష్ రెడ్డి విసిరినటువంటి సవాల్, దమ్ముంటే జ్యుడిషియరీ ఎంక్వైరీ చేయండి, మేము సిద్ధంగా ఉన్నాము. ఏదైతే విద్యుత్ ప్రాజెక్టుల విషయంలో అసలు రేవంత్ రెడ్డి చెప్పేదాకా తెలియంది, కేసీఆర్ సర్కార్ వచ్చాక కేవలం 1000 మెగావాట్ల పవర్ ప్లాంట్ మాత్రమే రన్నింగ్లోకి వచ్చినాయి. మిగతా అన్నీ వేల కోట్ల రూపాయలు, రూపాయి కాదు 2 కాదు, వేల కోట్ల రూపాయలు పెట్టి ఎందుకు పనికి రాకుండా అట్లా వదిలేశారు, మధ్యలో వదిలేశారు అన్నటువంటిది. అది చాలా కీలకమైనటువంటి అంశం. ఆ విషయాన్ని చెప్తూ నిలదీయడం ద్వారా కౌంటర్ అటాక్ అన్నది కూడా స్ట్రాంగ్గా చేసుకొచ్చారు. తన ఉపన్యాసం ద్వారా అర్థమయ్యేలా మాట్లాడగలరు రేవంత్ రెడ్డికి చేతొచ్చు. అది పర్ఫెక్ట్గా చూపిస్తూ బాధ్యతగా తన వాళ్ళని కాపాడుకుంటూ తీసుకొచ్చారు. అలాగే కేసీఆర్ వర్గానికి ఏదైతే జ్యుడిషియల్ ఎంక్వైరీ ద్వారా తొలి స్ట్రోక్ ఇచ్చారు.